హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం దుమ్ దుర్గాదేవి అయి నమః. ఫ్రెండ్స్, ఆ తల్లి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో దసరా నవరాత్రులు ఈసారి చాలా విశేషమైనవిగా వచ్చినాయండి. ఆ దసరా నవరాత్రులు ఎప్పుడు కూడా దసరా నవరాత్రులు అనేవి 10 రోజులు చేసుకుంటాము. ఈసారి కనకదుర్గమ్మ దర్శనం ఇచ్చే 11 అలంకారాలు ఏంటి, 11 రోజులు వచ్చినాయి ఫ్రెండ్స్, అది చెప్పడం మర్చిపోయా. ఈసారి 11 రోజులు మనకు దసరా నవరాత్రులు అనేవి ఉన్నాయి. అవి ఏమేమి అలంకారం చేస్తారు, ఎందుకు ఈ 11 రోజులు వచ్చాయి, అలాంటివన్నీ ఈ వీడియోలో ఈసారి దసరా నవరాత్రులని మనం 11 రోజులు ఎందుకు జరుపుకోబోతున్నాము అనేవి ఈ వీడియోలో తెలుపబోతున్నానండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా నేను దసరా నవరాత్రులు అనేవి విజయవాడ కనకదుర్గమ్మ అలంకారాలు ఏ రోజు ఏమేమి అలంకారాలు ఉంటాయి కూడా అన్నీ ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. ఇక ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది తెలియక మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కుతున్నారని ఈ మధ్య ఫ్రెండ్స్ కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు, ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే మళ్ళీ చేయాలా అనేది. అలాంటివి ఏం లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతున్నాను. మీ అందరినీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, ప్రతి వీడియోలో చెప్తున్నానని. సరే ఫ్రెండ్స్, అందరికీ ఆ తల్లి అనుగ్రహం ఉండాలని ఇక ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. 2025 దసరా 7 నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానము ఇక అలంకరణలకి ముస్తాబైపోతుందండి. గణపతి పూజలతో మొదలైపోతుంది మనకి ఈ దసరా నవరాత్రులు. మనం ఇంట్లో కూడా చక్కగా 22వ తారీఖే కలశ స్థాపన అనేది చేసుకోవాలి. ఆ పూజా విధానం అంతా నేను మరొక వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే మనము 11 రోజుల పాటు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుందాము. 22వ తేదీన ప్రారంభమయ్యే దసరా 7 నవరాత్రులు అనేవి సెప్టెంబర్ 22వ తారీఖు మొదలయ్యి అక్టోబర్ 2వ తారీఖు పూర్తిగా ముగుస్తున్నాయండి. ఈ ఏడాది తిథి వృద్ధి చెందటంతో 2025వ సంవత్సరం దసరా 7 నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించుకున్నారండి మన పండితులు. సాధారణంగా ప్రతి ఏటా కూడా అమ్మవారికి 11 అలంకారాలు ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 20వ తేదీన కొత్తగా అమ్మవారికి కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారండి అమ్మవారు. ఇక మనకి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఈ తిథి వృద్ధి చెందుతుందండి. కనుక దీంతో దసరా నవరాత్రులు 11 శరన్నవరాత్రులు అనేవి 11 రోజుల పాటు జరుగుతాయి. ఇంతకుముందు ఇలా 2016లో ఈ 2016వ సంవత్సరంలో 11 రోజుల పాటు జరిగాయి. అప్పుడు కూడా తిథి వృద్ధి చెందడంతో అమ్మవారిని కాత్యాయని దేవిగా అలంకరించారు. మళ్ళీ ఈ ఏడాది అమ్మవారికి కాత్యాయని దేవి అలంకారం చేయనున్నారు. అయితే సెప్టెంబర్ 29వ తేదీన అమ్మవారికి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ దసరా పండుగ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులు. అయితే ఈసారి 11 రోజులు దేవి నవరాత్రులు ఉంటాయి. చివరి రోజు విజయదశమి కలిసి దసరా అంటారు. దసరా పండుగ ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ అండి. ఈ పండుగను నవరాత్రి లేదా శరన్నవరాత్రి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక మనకి అమ్మవారి అలంకారాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. సెప్టెంబర్ 22వ తారీఖు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారము, సెప్టెంబర్ 23 గాయత్రీ దేవి అలంకారం, సెప్టెంబర్ 24 శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం, సెప్టెంబర్ 25 శ్రీ కాత్యాయని దేవి అలంకారం, సెప్టెంబర్ 26 శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం, సెప్టెంబర్ 27వ తారీఖు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం, సెప్టెంబర్ 28 శ్రీ మహాచండీ దేవి అలంకారం అండి. సెప్టెంబర్ 29 మూలా నక్షత్రం రోజు కాబట్టి శ్రీ సరస్వతీ దేవి అలంకారం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. చాలా విశేషమైన రోజు సెప్టెంబర్ 29 అమ్మవారి నక్షత్రం రోజున సరస్వతీదేవి పూజ చేస్తారు. సెప్టెంబర్ 30 శ్రీ దుర్గాదేవి అలంకారం, అక్టోబర్ 1 మహిషాసుర మర్దిని దేవి అలంకారం, అక్టోబర్ 2 విజయదశమి. ఆ రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం అండి.
ఇలా ఈ 11 రోజులు కూడా అమ్మవారి దర్శనం మీరు చక్కగా దర్శనాలు ఉంటాయి. 11 రోజులు 11 రకాలుగా అమ్మవారి అలంకారాలు కూడా మనం చూడొచ్చు. ఇంకా నేను మరొక వీడియోలో ఏ రోజు అమ్మవారికి ఏ అలంకరణ చేయాలి, వాటి చక్కగా ఆ రంగు దుస్తులు మీరు కూడా ధరిస్తే ఏ రంగు దుస్తులు ధరిస్తే మంచిది, ఇక పూజ ఇలాంటివన్నీ మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. 11 రోజులు మనము అమ్మవారిని పూజించి ఆ తల్లి అనుగ్రహం పొందుతారని అందరూ ఆ తల్లి అనుగ్రహం పొందాలని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నానండి. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.